ఈ వీడియోలో మనం త్రికోణమితీయ సర్వసమీకరణాల గురించి తెలుసుకుందాం. అసలు సర్వసమీకరణము అంటే ఏమిటి? చరరాశుల అన్ని విలువలకు ఒక గణిత సమీకరణం సత్యమైతే ఆ సమీకరణాన్ని మనము సర్వసమీకరణము అంటాము. ఉదాహరణకు a+b² a² + b² + 2ab ఇది ఒక సర్వసమీకరణము. త్రికోణమితీయ సర్వసమీకరణాలు దీన్నే ఇంగ్లీష్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాము. అయితే ఈ త్రికోణమితీయ నిష్పత్తుల ఆధారంగా ఏర్పడిన సర్వసమీకరణాలనే మనం త్రికోణమితీయ సర్వసమీకరణాలు అంటాము. త్రికోణమితీయ నిష్పత్తులు అంటే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కొసీకెన్ తీటా, సీకెన్ తీటా మరియు కాట్ తీటా వీటి ఆధారంగా ఏర్పడిన సర్వసమీకరణమే మనకు త్రికోణమితీయ సర్వసమీకరణము అవుతుంది. అయితే ఇప్పుడు అవి ఎలా ఏర్పడతాయో చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడూ కూడా త్రికోణమితి అనేది లంబకోణ త్రిభుజాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు రెండవ కోణం మనం తీటా అనుకుందాం. ఆ కోణానికి ఆసన్న భుజం మనం ఏ అనుకుందాం. అలాగే కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఎదుటి భుజము అవుతుంది. దాన్ని మనం బి అనుకుందాం. అలాగే లంబకోణ త్రిభుజానికి ఎదురుగా ఉన్న భుజం మనకు ఎప్పుడూ కూడా పొడవుగా ఉంటుంది. దాన్నే మనం కర్ణము అంటాము. ఇప్పుడు ఈ త్రిభుజంలోని భుజాల మధ్య సంబంధాన్ని మనము a² + b² = c² రాయవచ్చు. ఇది మనకు పైథాగరస్ సిద్ధాంతం. అసలు పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. దీన్ని మనం a² + b² = c² రాయవచ్చు. ఈ సమీకరణంలో ఇప్పుడు ఇరువైపులా c² చే భాగించగా a² + c² + b² c² వస్తుంది. దీన్ని మనం a/c² + b/c² c/c² అని రాయవచ్చు. ఇప్పుడు చూడండి, సైన్ తీటా b/c. సైన్ తీటాకు మనకు సూత్రం ఏమిటి? ఎదుటి భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఎదుటి భుజము b అవుతుంది, కర్ణం c అవుతుంది. కాబట్టి b/c ప్లేస్లో మనం సైన్ తీటాగా రాయవచ్చు. అలాగే కాస్ తీటా a/c అవుతుంది. ఏ అంటే ఈ త్రిభుజంలో మనకు ఆసన్న భుజము బై సి అంటే కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము మనకు కాస్ తీటా అవుతుంది. కాబట్టి a/c ప్లేస్లో కాస్ తీటాను రాయవచ్చు. a/c ప్లేస్లో కాస్ తీటా, కాబట్టి కాస్ తీటా (² + సైన్ తీటా (² = c/c) మనకు 1 అవుతుంది. 1² 1 అవుతుంది. కాబట్టి 1 కాస్ తీటా (² + సైన్ తీటా (² = 1) మనం ఈ విధంగా రాయవచ్చు. cos² తీటా ప్లస్ sin² తీటా = 1. ఎందుకు అంటే కాస్ తీటా (² మనకి ఎప్పుడూ కూడా cos² తీటా అవుతుంది. కాస్ తీటా స్క్వేర్ అవ్వదు. ఏమవుతుంది? కాస్ తీటా (² cos² తీటా అవుతుంది. సైన్ తీటా (² sin² తీటా అవుతుంది. కాబట్టి మనకు మొదటి త్రికోణమితీయ సమీకరణము cos² తీటా ప్లస్ sin² తీటా = 1. ఇప్పుడు రెండవ త్రికోణమితీయ సర్వసమీకరణాన్ని చూద్దాం. అదే త్రిభుజాన్ని తీసుకుంటే మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం a² + b² = c². దీన్ని ఇప్పుడు ఇరువైపులా a² చే భాగించగా a²/a² + b²/a² c²/a² అవుతుంది. a²/a²ను మనం a/a² + b/a² c/a² రాయవచ్చు. టాన్
θ ఈజ్ ఈక్వల్స్ టు బి బై ఏ. బి అంటే మనకు ఈ త్రిభుజంలో ఎదుటి భుజము, ఏ అంటే ఆసన భుజము. ఎదుటి భుజము బై ఆసన భుజాన్ని మనం tan తీటాగా రాయవచ్చు. అలాగే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ తీటా అంటే సి బై ఏ అవుతుంది. సి అంటే కర్ణము, అలాగే ఏ అంటే ఆసన్న భుజము. కర్ణము బై ఆసన్న భుజాన్ని మనం సీకెంట్ తీటాగా రాయవచ్చు. బి బై ఏ ప్లేస్లో tan తీటాను, సి బై ఏ ప్లేస్లో సీకెంట్ తీటాను ప్రతిక్షేపించి రాయగా మనకు ఏ బై ఏ హోల్ స్క్వేర్ 1 అవుతుంది, ప్లస్ tan తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ తీటా హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని మనం 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ తీటాగా రాయవచ్చు. ఇది మనకు రెండవ త్రికోణమితీయ సర్వ సమీకరణము. ఇప్పుడు మూడవ త్రికోణమితీయ సర్వ సమీకరణాన్ని చూద్దాం. అదే త్రిభుజం తీసుకుంటే మనకు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్గా రాయవచ్చు. ఇప్పుడు ఇరువైపులా బి స్క్వేర్ చే భాగించగా ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ బై బి స్క్వేర్ అని రాయవచ్చు. దీన్ని మనం ఏ బై బి హోల్ స్క్వేర్ ప్లస్ బి బై బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై బి హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, కాట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై tan తీటా అంటే ఏ బై బి అవుతుంది. ఏ అంటే మనకు ఆసన భుజము, బి అంటే ఎదుటి భుజము. ఆసన భుజము బై ఎదుటి భుజాన్ని మనం కాట్ తీటాగా రాయవచ్చు. అలాగే కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సైన్ తీటా అంటే సి బై బి అవుతుంది. సి అంటే మనకు కర్ణము, బి అంటే ఎదుటి భుజము. కర్ణము బై ఎదుటి భుజం మనకు కొసీకెంట్ తీటాకు ఫార్ములా. కాబట్టి ఏ బై బి ప్లేస్లో కాట్ తీటాను, సి బై బి ప్లేస్లో కొసీకెంట్ తీటాను ప్రతిక్షేపించి రాయగా మనకు సమీకరణము కాట్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కొసీకెంట్ తీటా హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని మనం కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటాగా రాయవచ్చు. ఇది మనకు మూడవ త్రికోణమితీయ సర్వ సమీకరణము. ఈ విధంగా మనము త్రికోణమితీయ సర్వ సమీకరణాలను రాయడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం? త్రికోణమితీయ సర్వ సమీకరణాల గురించి నేర్చుకున్నాం. అవి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మరియు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ తీటా, అలాగే కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా.